నీ చుట్టూ చాలా స్నేక్స్ ఉన్నాయి. కేర్‌ఫుల్ బ్రో. నీ ఫోన్‌లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉండొచ్చు. కానీ వాటిలో ఒక్కడైనా నీ కష్టమొస్తే కన్నీళ్లు తుడిచేవాడు ఉన్నాడా? నీ సక్సెస్‌కి హార్ట్‌ఫుల్‌గా క్లాప్స్ కొట్టేటోడు ఒక్కడైనా ఉన్నాడా? థింక్ చేయి బ్రో. చాలామంది నీ ముందు స్వీట్‌గా మాట్లాడతారు. బ్రో బ్రో అనుకుంటా. అది నీ మీద ఉన్న ప్రేమతోను కాదు, రెస్పెక్ట్ అంతకన్నా కాదు. నీ దగ్గర ఉన్న దేనికోసం. నీకు అవసరం ఉన్న టైంలో కాకుండా వాడికి అవసరం ఉన్న టైంలో వచ్చేటోడు ఫ్రెండ్ కాదు. నీ పైసలతో వాడు నీ దగ్గర దాగి వేరే ఒకటి దగ్గరకు పోయి నీ గురించి బ్యాడ్గా మాట్లాడు. నువ్వు నా వాడు అనుకొని అన్ని సీక్రెట్స్ షేర్ చేస్తావు. వాడు అవే సీక్రెట్స్ తీసుకొని వేరే వాడి దగ్గర పెట్టి నవ్వుతాడు. గుర్తుపెట్టుకో మామ, సింహం ఎప్పుడు గుంపులో రాదు, ఒంటరిగానే వేటాడుతుంది. నీ లైఫ్లో ఫేక్ పీపుల్ని పెట్టుకొని లాస్ అయ్యే కన్నా ఒంటరిగా అలోన్గా నీకోసం నువ్వు ఫైట్ చేస్తూ నీ గోల్స్ మీద ఫోకస్ చేయడం 100% బెటర్. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని వెయిట్ చేయదు, టైం వేస్ట్. వాడితో గొడవ పడకు, సైలెంట్గా పక్కకు జరుగు. నీ సైలెన్సే వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ అవ్వాలి. నువ్వు ఎదిగి చూపించడమే వాళ్ళకి అసలైన ఆన్సర్. ఎట్లా ఎదగాలంటే మామ, నిన్ను కలవడానికి నీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాలి. ఆ రోజు తీసుకురా.